జై మాల జై మాల జై మాల జై మాల జై మాల జై మాల. అందరికీ జై భీమ్. రేపు డిసెంబర్ 1వ తేదీన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏదైతే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మందితో మాలల సింహగర్జన బహిరంగ సభ ఉన్నదో, ఈ బహిరంగ సభకు మరి మా చేవెళ్ళ మా మహేశ్వరం నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కిచ్చెర గారి లక్ష్మారెడ్డి గారికి కూడా మేమందరం కూడా వచ్చి ఆయన మద్దతు కోరినాం. తప్పకుండా బ్రదర్ మీ వెనక మేము ఉన్నామని చెప్పినాడు. లక్ష్మారెడ్డి గారికి మేమందరం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ మహేశ్వరం నియోజకవర్గంలో మరి ప్రతి మండలంలో కూడా మా మాల సంఘాల కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా 2 డివిజన్లు ఉన్నాయి, తరూర్ నగర్, ఆర్కేపురం కూడా నిన్ననే అందరూ కూడా మరి ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినాం పాంప్లెట్లు. అట్లనే వీళ్ళందరికీ కూడా మరి వాల్ పోస్టర్ కూడా ఇచ్చినాం. అట్లనే తుగ్గూడ మున్సిపాలిటీలో అదేవిధంగా మరి మహేశ్వరము, కందుకూరు ఇవన్నీ కూడా విపరీతంగా మరి మా మాల సోదరులందరూ కూడా ఫస్ట్ టైం మనందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చేసి రేపు డిసెంబర్ 1వ తేదీన జరిగే బహిరంగ సభకు వేలాది మందిగా మేము వస్తామని చెప్పి స్వచ్ఛందంగా తెలియజేస్తున్న ఆ మహేశ్వరం నియోజకవర్గం మాల సోదరులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, అదేవిధంగా వార్డు మెంబర్లు కానీ, గ్రామశాఖ అధ్యక్షులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ ఎంపీపీలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా రేపు అందరిని కూడా సమీకరించడానికి మహేశ్వరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మరి పరేడ్ గ్రౌండ్కి వస్తున్నారనే మాట మరొకసారి నేను తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు. మేము అడుగుతూ ఉన్నాం, అయ్యా మాలలు కూడా 30 నుంచి 50 లక్షల మంది మాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకు అన్యాయం చేయొద్దని ఈ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము మొదటి నుంచి కూడా అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళం. మరి ఇప్పుడు కొత్తగా మన ముఖ్యమంత్రి గారు ఏదో నిర్ణయం తీసుకుంటా ఉంటే 50 లక్షల మంది మాలలు ఈ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారనే బాధతోనే మరి మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఆలోచించండి, ఏదైనా మాల మాదిలకు న్యాయం చేయదలుచుకుంటే 15% ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ను 25% తీసుకురండి. మా మాలలకు సపరేట్ కార్పొరేషన్ చేయండి, మాదిలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. అంతేగాని మీరు ఏదో చాట్ల తవుడు పోసి అందరికి పంచాయతీ పెడితే కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుంది. ఇది మీరు కూడా అందరూ కూడా గమనించమని చెప్పి నేను అనాదిగా ఇందిరాగాంధీ జమానా నుంచి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మీ బాధతో విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. ఇక్కడ అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి అటాచ్ ఉన్నారు. మరి మీరు చేసేదన్నా తొందరపాటు నిర్ణయం వల్ల 50 లక్షల మంది మాలలు ఇలా కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు. ఇది గ్రహించాలని చెప్పి ఇప్పుడే కేఎల్ఆర్ గారు కూడా చెప్పినాం. అయ్యా మీరు కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేయమని చెప్పినాం. కాబట్టి ఏది ఏమైనా మహేశ్వరం నియోజకవర్గం నుంచి మా సోదరులందరూ కూడా ఎంపీటీసీలు కానీ, మరి సర్పంచ్లు కానీ, మరి వార్డు మెంబర్లు అందరూ కూడా రేపు అందరం కూడా భారీ బహిరంగ సభకు ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మరి ఏదైతే బస్సులలో కూడా తరలుతున్నామనే మాట మరొకసారి తెలియజేస్తూ మాలల పౌరుషం ఏందో, మాలల సత్తా ఏందో, మరి మాలల గౌరవం ఏందో చెప్పడానికి అందరూ కూడా సహకరిస్తున్నందుకు పేరు పేరున మహేశ్వరం నియోజకవర్గం మాల సోదరులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు. జై మాల, జై మాల, జై మాల, జై మాల.